మనం ఈ మెట్లెక్కామండి. మెట్లెక్కి మనం షూట్ చేసాం. కిందకి దిగొచ్చి మెట్ల నుంచి మనం ఈ మూలకెళ్దామా? మూలకి వెళ్ళిన తర్వాత ఇక్కడేదో లోపలికి దారుంది. ఆ దారి కూడా చూద్దాం. అదేంటనేది కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేద్దామన్నమాట. ఎందుకంటే మనం వ్లాగింగ్ ఛానెల్ కదా మనది. ఇదిగో వామ్మో! వామ్మో! సూపర్! సూపర్! సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఏమీ లేదండి. ఇదంతా ఆర్కిటెక్చర్ వర్క్ అన్నమాట. చూసారా వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉందో మామూలుగా లేదు. సూపర్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఎలా చెక్కారో చూడండి శిల్పాలు. హైలైట్ అండి. ఇప్పటి కాలంలో అయితే ఇలాంటి శిల్పాలు చెక్కరు నాకు తెలిసి. అస్సల ఎవ్వరు కూడా చెక్కరన్నమాట. ఇక్కడైతే మాత్రం గబ్బిలాలు చాలా ఎక్కువున్నాయండి. వెళ్ళిపోదాం లోపలికి బయటికెళ్ళిపోదాం. బయటికెళ్ళి రికార్డ్ చేద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏముందండి మామూలుగా లేదు మొత్తం అంతానే. చాలా బావుంది. ఇక్కడ చూడండి ఈ విగ్రహం చూడండి ఎలా ఉందో. సూపర్ అంటే సూపరో సూపర్ అన్నమాట. చాలా బావుంది. ఇక్కడి నుంచి మనం బయటికెళ్ళిపోదాం. బయటికెళ్ళిపోయిన తర్వాత మన వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇంగో గర్భగుడి చూసారా ఎంత పెద్దదుందో? గర్భగుడే అండి ఇదంతానే. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్దామండి. ముందుకెళ్ళిన తర్వాత మనం రికార్డ్ చేద్దాం. చాలా బావుంది. గుడైతే మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. చాలా బావుంది. రండి మీకు ఇంకా చూపిస్తాను. హైలైట్ అన్నమాట. చాలా బావుంది. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఉంది చిన్నది. అది కూడా చూసేద్దాం. ఎందుకంటే మనం మధ్యలోకెళ్ళి రికార్డ్ చేయలేదు. మధ్యలోకెళ్ళిన తర్వాత రికార్డ్ చేద్దాం. సో, ఇక్కడేదో అమ్మవారి టెంపుల్ ఉందండి. చాలా బావుంది. ఎక్స్ట్రార్డినరీగా ఉంది అదిగో. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఇప్పుడు రికార్డ్ చేసేదంతా గుడికి ఔట్ సైడ్ రికార్డ్ చేస్తున్నాం. మనం ఎంట్రన్స్ మధ్యలోకి వెళ్ళలేదు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఇదిగో. సో, అమ్మవారు ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మవారు ఉన్నారండి. ఆవిడ చాలా పవర్‌ఫుల్ అంట. చూసారా స్ట్రక్చర్ ఎలా ఉందో? ఇక్కడి నుంచి మనం బయటికెళ్ళిపోదామండి. సో, ఇదిగో మరి మీరు చూసినట్లయితే ఇదిగోండి. సూపర్! సూపర్ అంటే సూపరో సూపర్ అన్నమాట. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఇదంతా గర్భగుడి అండి ఇదంతా గర్భగుడి. మనం లోపలికి కూడా వెళ్ళి రికార్డ్ చేద్దామన్నమాట. చాలా బావుంది. చాలా బావుందంటే చాలా బావుంది. సూపర్! ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఫ్రెండ్స్ మనం చూసాం గదా! ఈ యొక్క అమ్మవారి టెంపుల్‌ని చిన్న టెంపుల్‌ని చూసాం గదా! ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళిపోయి మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోయి రికార్డ్ చేద్దామండి. సో, రండి. నాకైతే ఎక్స్ట్రార్డినరీగా ఉందండి. టెంపుల్ అయితే మాత్రం చాలా బావుంది. మొత్తం ఇది నాకు చాలా అదృష్టం అండి. ఈ టెంపుల్‌ని రికార్డ్ చేయడం. సో, ఇంకా నాకు మంచి వెళ్ళిపోండి కుక్కలు కరుస్తాయి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. సో, ఇక్కడి నుంచే మనం వెళ్ళాం కదా! ఇక్కడ మొత్తం అంతా రికార్డ్ చేసాం. రికార్డ్ చేసిన తర్వాత సో, ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళిపోతున్నాం. చాలా బావుంది. హైలైట్‌గా ఉంది. సూపర్! సూపర్ అంటే సూపర్ అన్నమాట. సూపరో సూపరు. ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనం బయటకొచ్చామండి. మనం ఇప్పుడు సో, ఇదంతా రికార్డ్ చేసాం. చూసారు కదా ఎలా ఉందో? మొత్తం స్ట్రక్చర్ అంతా చాలా బావుంది. ఈ ఎంట్రన్స్ నుంచే మనం లోపలికెళ్ళి కవర్ చేసామండి. సో, కవర్ చేసిన తర్వాత అలాగే మనం గర్భగుడి కూడా మనం చూసాం. గర్భగుడి సో, అలాగే మనం గర్భగుడి కూడా రికార్డ్ చేశానండి. సో, ఎందుకంటే మళ్ళీ టైం అయిపోయింది. భోజనం టైం గట్టా మూసేస్తారేమో అన్న భయంతో ముందుగానే గర్భగుడిని షూట్ చేశాను. సో, మళ్ళీ మనం ఒకసారి లోపలికి వెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తాను. వీరభద్ర స్వామిని మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తానండి. రండి. సో, మీకు కనిపిస్తుంది కదా! మొత్తం ఆ పిల్లర్స్ అవన్నీ మీకు ఇంక చూపించనవసరం లేదు. అవి చాలా సేపు చూపించాను మీకు. ఇందాక ఇంకా లోపలికి వెళ్ళకుండా మీకు డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం ఇంకా. మనకి చాలా టైం అవుతుంది కాబట్టి వెళ్ళిపోదాం అన్నమాట. ఇక్కడ నుంచి చాలా క్లియర్‌గా మీకు చూపిస్తాను.
బాగుంది కదా టెంపుల్. మళ్ళీ మళ్ళీ రాలేమండి ఇక్కడికి, ఎందుకంటే ఈరోజే మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి. సాయంత్రం లోపు 5 లోపు మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని ఇక్కడి నుంచి ప్యాకప్ చెప్పేయాలి, ఎందుకంటే తర్వాత ఎడిటింగ్ వర్క్ చాలా ఉంటుంది దీని గురించి. చూసారు కదా ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే అదిగోండి, ఇది మీకు చూపించాను ఇందాక ఎంట్రన్స్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఆ ధ్వజస్తంభం కాడి నుంచి మీకు ఇదంతా లెఫ్ట్ నుంచి వెళ్ళామన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా ధ్వజస్తంభం. సో లెఫ్ట్ నుంచి అలా రౌండ్ వేసుకుంటూ అలా తిన్నగా వెళ్ళి రౌండ్ చేసి అలాగా మొత్తం వచ్చామన్నమాట. సో ఇదిగో ఇక్కడి నుంచి వచ్చామన్నమాట. సో ఇక్కడి నుంచి వచ్చి మొత్తం టెంపుల్ అంతా మొత్తం మీకు చూపిస్తున్నాను, చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. హైలైట్గా ఉంది కదా, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. సూపర్. రండి ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళిపోయి అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ఆ ధ్వజస్తంభం కాడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న స్ట్రక్చర్ మొత్తం, పిల్లర్, హ్యాంగింగ్ పిల్లరు మొత్తం అన్నీ మీకు చూపిస్తానన్నమాట. రండి ముందుకు వెళ్ళిపోదాం.